కాల్చిన వంకాయతో పచ్చడి తయారీ విధానం. వంకాయలను తీసుకొని పైన కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. మీరు తెల్ల వంకాయలైనా తీసుకోవచ్చు. ఇలా స్టవ్ మీద గ్రిల్ కానీ లేదంటే డైరెక్ట్గా అయినా పెట్టుకొని కాల్చుకోవాలి. ఇలా అన్ని వైపులా బాగా కాల్చుకొని స్టవ్ ఆపేసేసుకొని ఇవి చల్లటి నీళ్ళలో వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు తొడుములు తీసేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని 4-5 పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ టీ స్పూన్ అంత జీలకర్ర, 4 మెంతులను వేసుకొని ఇలా వేయించుకొని చల్లగయ్యాక మిక్సీ జార్లో వేసుకొని 3 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కల్లుప్పు వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వంకాయ పేస్ట్ని కూడా వేసేసుకొని కొంచెం నానబెట్టిన చింతపండు వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలాగే తినేయచ్చు, లేదంటే ఇలా కొంచెం ఆయిల్తో పోపు కూడా వేసుకోవచ్చండి. ఇంతేనండి, వంకాయ కాల్చిన పచ్చడి రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.